చలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీఎంసెట్లో అయితే కొన్ని కాలేజెస్ అయితే ఉంటాయి కదా. సో ఆ కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడబోతున్నా. అలాగే నెక్స్ట్ వచ్చేసి అది ఏయూ రీజన్లో లొకేట్ అయ్యిందా, అలాగే ఎస్వీ రీజన్లో లొకేట్ అయ్యిందా అని క్లారిటీతో చెప్పబోతున్నా. సో వీడియో అయితే మొత్తం ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. ఎండ్ వర్క్ చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నార్మల్గా ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇచ్చారు. అంటే ఏ కాలేజ్, అంటే మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ ఒక నేమ్ ఇక్కడ సెర్చ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. సపోజ్ నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓకేనా. సో ఇది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇది ఒక కాలేజ్ యొక్క కోడ్. సో ఎస్విసిఈ అని కాలేజ్ యొక్క కోడ్, ఓకేనా. సో ఇది తిరుపతిలో ఇది లొకేట్ అయ్యింది. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. ఇక డిస్టిక్ నేమ్ అంటే అది చిత్తూరు డిస్టిక్, ఓకేనా. సో చిత్తూరు డిస్టిక్. సో ఇది డిస్టిక్ నేమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి సో నార్మల్గా ఇప్పుడు ఏమైంది రీజియన్, అది ఏ రీజియన్, ఎస్వి రీజియన్లో లొకేట్ అయింది, ఓకేనా. సో మీకు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు, ఎస్వి రీజియన్లో లొకేట్ అయింది. అలాగే కాలేజ్ టైప్ అంటే సో అది పీవీటీ అంటే దాని అర్థం సో ప్రైవేట్ కాలేజ్ అని అర్థం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అఫిలియేటెడ్ టు జేఎన్‌టు అనంతపూర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రాంచ్ కోడ్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇది సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, అలాగే మెకానికల్, ఇవన్నీ అయితే కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఓకేనా. సో ఎస్విసిలో అయితే సో మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా నేనేం చెప్పాలనుకున్నాను. సో అలాగే ఫీ స్ట్రక్చర్ వచ్చి 74,500 అయితే మా కాలేజ్ ఒక ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి సీట్స్ కూడా ఎన్ని ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తుంది. 336 ఉన్నాయి మనకి సీట్స్ అనేది సిఎస్సిలో. సో మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా. సో ఎన్ని ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ప్రతి ఒక్కటి చెప్పాను. సో వీడియో కానీ వర్త్ అంటే మాత్రం ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్ అయ్యేంతవరకు ఇలాంటి గైడెన్స్ ఎంతో వస్తుంది మన ఛానల్లో. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ఒక లింక్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. సో సీన్ ద నెక్స్ట్ గైస్, టేక్ కేర్ అండ్ బై బై. మీకు అర్థమైంది అనుకున్నప్పుడు నేనేం చెప్పాలనుకున్నాను. సో మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను. అలాగే ఎవరైనా వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో చూడండి, మొత్తం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో మ్యాక్సిమం కొంత చేంజ్ అయితే ఉంటుంది. సో 2025కి సంబంధించి ఫీజెస్ సో మ్యాక్సిమం సేమ్గా ఉంటాయి, ఓకేనా. సో సీన్ ద నెక్స్ట్ గైస్, టేక్ కేర్ అండ్ బై బై.